2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దానికి ప్రతీకారముగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ తర్వాత కొట్టిన దెబ్బ మనందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఇక్కడ కేవలం 22 నిమిషాల్లోనే ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా మ్యాక్సిమం డెస్ట్రాయ్ చేయడంతో పాటుగా పెద్ద పెద్ద ఉగ్రవాదుల ఫ్యామిలీస్ని కూడా లేపేయడం జరిగింది. అయితే మరోసారి మన ఆర్మీ అధికారులు దీనిపైన మాట్లాడడం జరిగింది. ఈసారి మరలా పాకిస్తాన్ తోక జాడిస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయితే దాని పర్యవసానాలు ఊహించలేరు. ఇంతకంటే రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఎఫెక్టు అని చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాను నాడు మన భారత్ కొట్టిన దెబ్బలకి మరమ్మతులు చేసుకుంటూ ఉంటుంది. అంత దెబ్బ కొట్టాం మనం. వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కంటే ఈసారి ప్రతిస్పందన బలంగా ఉంటుంది. మనం ఏ మేరకు స్పందించాలి అనేది ఆ రోజు అప్పటి సమయం నెలకొన్న పరిస్థితిని బట్టి పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కానీ ఈసారి మరింత గట్టిగానే దాడి చేయాలనే దానిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం. కానీ పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడంతో వాళ్ళ క్షిపణి వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాం. భారత సైనిక శక్తి ముందు తల వంచిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి ఇతర దేశాల ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చింది. మనల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. 1971 బంగ్లా విముక్తి పోరాటం లేదా కార్గిల్ యుద్ధాలతో పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోలేదు. ఆపరేషన్ సింధూర్తోనైనా నేర్చుకున్నారా అనేది ప్రశ్నార్థకమే అని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు మనతో నేరుగా యుద్ధం చేయలేరు కాబట్టే ప్రాక్సీలను ఉపయోగించి యుద్ధం చేస్తారు. ఆ బలహీన దేశం ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ను కాల్పుల విరమణ కోసం ఒప్పించాలని పలు దేశాలను కాళ్ళ వేళ్ల బ్రతిమలాడింది అని ఆయన చెప్పారు. ఇది ఈ పాకిస్తాన్ బతుకు. దీన్నేమో ఈ దేశంలో కీర్తిస్తూ ఉంటారు కొంతమంది కొడుకులు. దరిద్రం కదా ఇది. వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేసేస్తే బెస్ట్.